వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మనం ఇప్పటి వరకు తాంత్రిక విద్యల గురించి, రకరకాల విద్యల గురించి కూడా విన్నాం. అలాగే రోహిత్ నందలాల్తో కూడా గతంలో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా జరిగింది. సో తాంత్రిక విద్యల గురించి, అలాగే తాంత్రిక విద్యల్లో రకాలు, అలాగే ఇప్పుడు తను చేయబోయే ఒక తాంత్రిక విద్యలో ఒక భాగంగా జ్ఞాన కుండలి అంటే ఒక మనసుని ప్రశాంతంగా చేసుకొని మనసుని ఒక వ్యక్తి తన ఆధీన్యంలోకి తెచ్చుకోవడం ఏ విధంగా ఉంటుందనేది వారి మాటల్లోనే విందాం. సో మనం ప్రస్తుతం రోహిత్ నందలాల్ పూజా మందిరంలో ఉన్నాం. ఇక్కడ వారు పూజలు అనేది చేస్తున్నారు. సో జ్ఞాన్ కుండలిలో ఒక భాగమైనటువంటి మనసుని ఆధీన్యంలోకి తెచ్చుకోవడం ఎట్లా, ఇప్పుడు రకరకాలుగా మనం మనసు ఆధీనంలో ఉండకపోవడం వల్ల ఎన్నో రకమైన వ్యాధులకి గురవుతున్నాం. తర్వాత మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల కూడా మనం రోజుకి జీవితంలో ఎన్ని రకాలుగా మనిషి సఫర్ అవుతుంది అనేది కూడా చూస్తున్నాం. సో ప్రస్తుతం ఆయన పూజా మందిరంలో అయితే ఉన్నాం. ఆయన పూజ అనేది చేస్తున్నారు. మరి ఇది తాంత్రిక విద్యలో ఒక భాగం అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. సో మరి అసలు తాంత్రిక విద్య అంటే ఏంది, జ్ఞాన్ కుండలి అంటే ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన పూజలో ఉన్నారు. సో పూజ అయిపోయినాక మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనము ఈ తాంత్రిక విద్యలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, దీనివల్ల అంటే వీరు ఏదో జ్ఞాన కుండలు చేస్తున్నారు కదా, నిజంగా మనసు అనేది ఆధీనంలోకి వస్తుందా? ఎగ్జాంపుల్గా బయట చాలా మంది చెప్తుంటారు, ఈరోజు నేను దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి, దీని వెనక ఉన్నటువంటి కథ ఏందనేది వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే రోహిత్ గారు. జై శ్రీ మహాకాల్. ఓకే, మనం గతంలో కూడా చాలా ఇంటర్వ్యూ చేసాం. సో తాంత్రిక విద్యల గురించి మనం చేయడం అనేది జరిగింది. సో ఏంటి అసలు జ్ఞాన కుండలి అని చెప్పేసి కూడా మీ టీషర్ట్ పైన కూడా అదే ఉంది. ఏంటి అసలు జ్ఞాన కుండలి అంటే అర్థం ఏంటి? ఇది కూడా అంటే ఇప్పుడు బయట చేస్తున్నటువంటి చేతబడులు, లేకపోతే ఒక మనిషిని ఇక్కడ నుంచి మనం బొమ్మలలో కూర్చుతే అక్కడ ఇంకేదో అయ్యేటట్లు, తర్వాత పెద్ద పెద్ద ముగ్గులేసి ఆ విధంగా ఉండబోతుందా? ఒక మనిషి యొక్క మనసు మొత్తం మీ ఆధీనంలోకి తెచ్చుకుంటారా? ఏంటి అసలు దీని అర్థం ఏంటనుకోవచ్చు? గతంలో తాంత్రిక విద్యల గురించి, వామ్ మార్గం గురించి నేను చెప్పాను మీకు ఆల్రెడీ. బట్ ఇది జ్ఞానకాండ. జ్ఞానకాండలో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనిషి యొక్క ఆరాన్ని కంప్లీట్గా ప్రశాంతంగా చేయడం. కుండలి ఏదైతే చక్రాలు శరీరంలో ఉంటాయో ఆ కుండలిని యాక్టివేట్ చేసుకుంటాం, ఆ చక్రాలను యాక్టివేట్ చేసుకుంటాం. ప్రశాంతత, పీస్, మైండ్ పీస్ కోసం ఈ జ్ఞానకాండను ఉపయోగిస్తాం. ఇది చెప్పడం కన్నా ఇప్పుడు నేను చేస్తున్నా యాక్చువల్గా అది చూసి తర్వాత మాట్లాడు. ఓకే, సో అంత వాళ్ళని వీళ్ళని ఎందుకు డైరెక్ట్ నాకే చేయాలి? రెడీ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. ఓకే ఫైన్. ఇప్పుడైతే వేరే వాళ్ళు ఉన్నారు, ఓకే వాళ్ళకి నేను చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు నిజం చెప్తున్నారో లేదో తెలియదు కదా, నేనైతే నిజం చెప్తా కాబట్టి మీరు కూర్చున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఐఎమ్ రెడీ టు డూ ఫర్ యూ ఆల్సో. ఓకే, అంటే నా బాడీ, నా ఆత్మ అనేది మొత్తం మీ హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేస్తుందా? నా మనసు అనేది క్లీన్జింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. శరీరంలో ఉన్న చక్రాలను శుద్ధి చేయడం పడుతుంది. ఓకే, దానికి వస్తే టైం పడుతుంది. వీళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంతసేపు ఉంటుంది ఇది? ఒక మనసు మీ ఆధీనంలో 1 full day టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 1 full day. సో దీని వల్ల లాభాలు ఏంటి? మెడికల్ ప్రాబ్లమ్స్, నాన్ మెడికల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒక్కటి అని కాదు, జ్ఞానకాండ కంప్లీట్గా మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోవడం. ఓకే, దానివల్ల లాభం ఏంటంటారు? ఇప్పుడు చాలా మంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ మెంటల్గా ప్రెజర్ తీసేసుకొని స్ట్రెస్ గురవుతుంది. ఆ స్ట్రెస్ నుంచి విముక్తి కావడానికి ఎటువంటి స్ట్రెస్ అయినా, అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానీ, రిలేషన్షిప్ స్ట్రెస్ కానీ, ఎటువంటి స్ట్రెస్ కానీ పోవడానికి ఈ జ్ఞానకాండను ఉపయోగిస్తాం. కన్నా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో లైవ్గా ఒక మనిషి తన ఆరా హీలింగ్ ఎలా చేస్తాము, చక్రాలు ఎట్లా యాక్టివేట్ చేస్తాము. ఓకే, అంటే ఇప్పటి వరకు సినిమాల్లో చూడడం సేమ్ ఆ విధంగానే ఉండబోతుంది అనుకోవచ్చు. చూడండి, సినిమాలలో ఉందా, ఇది రియాలిటీ అని తెలుస్తుంది. ఓకే, తనైతే ఛాలెంజ్ చేయడం అనేది జరిగింది. ఒక మనిషి తన యొక్క మనసుని పూర్తిగా తన హ్యాండ్ ఓవర్ లకు తీసుకొచ్చి తను చెప్పినట్టు మనిషి వినడం అనేది జరుగుతుందంట. అది ఎంతవరకు ప్రాక్టికల్ గా అనేది
మొదటగా వారి భక్తులు ఉన్నారు. వారి తర్వాత డైరెక్ట్ మనమే కూర్చుందాం. దీంట్లో నిజాలు ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తాం. సో రోహిత్ గారు ఇప్పుడు చూసిన మొత్తం అప్డేట్ చేసినాము. మీరు ఎంత నుంచి ఇట్లా ఇట్లా అన్నారు, ఎంత నుంచి కూడడం అట్లాంటి చేసింది కింద పడడం అనేది జరిగింది. సో ఇదంతా స్టూడియోలో కూడా పెట్టుకోవచ్చు, బట్ రియాలిటీగా ఏ విధంగా ఉంటుంది అనేది మీ దగ్గరకు వచ్చి చేయడం అనేది జరిగింది. సో ఏం చేసింది అసలు? వాళ్ళు ఆటోమేటిక్ వెనకలు పడిపోయి తర్వాత వాళ్ళకి ఏం జరిగింది ఏందనేది ఏం చెప్తారు? సో మనం చూసినాం ఇప్పటిదాకా అయితే అంటే వెనకాల నుంచి ఏదేదో చేశారు, ముందర కూడా ఏదో ఇట్లా అన్నారు, తర్వాత ఆటోమేటిక్గా మనుషులు పడిపోవడం అనేది జరిగింది. సో ఇట్లాంటివి మనం కూర్చోబెట్టి 1-to-1 కూడా చేయొచ్చు, తర్వాత ఒక ఇంటర్వ్యూ లెక్కన కూడా చేయొచ్చు. బట్ ఏంటి రియాలిటీ అనేది చూడడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. రోహిత్ గారు ఏం చేశారు అసలు? మొత్తానికి వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోవడం, వెనకాల నుంచి ఏదో మంత్రాలు చదివినట్టు అవి చేసి ఏం చేసినట్టు? ఇది ఆరా హీలింగ్ పద్ధతి. ఓకే. మీ యొక్క చక్రాలను శుద్ధి చేయడంతో పాటు ఎనర్జీస్, న్యాచురల్ ఎనర్జీస్ తోటి ఆ చక్రాలను శుద్ధి చేస్తాం. ఓకే. అక్కడ మనుషులు అన్కాన్షియస్. ఓకే. అంతేగాని ఏదో ఇలా మనుషులు అన్కాన్షియస్. ఓకే. అంతేగాని ఏదో ఇలా అట్లాగా అంటే దాంట్లో ఏమైనా మంత్రాలు ఎట్లాంటివి ఏమన్నా యూజ్ చేయడం? హీలింగ్ పద్ధతి. ఇది ప్యూర్గా న్యాచురల్ మనకి ఏదైతే ఎయిర్ ఇస్తుందో ఆ ఎయిర్తో హీల్ చేస్తాం. ఓకే. ఎనర్జీస్, దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్, ఇది ఒక పూజలా అనేది ఒక ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం అంతే. ఓకే. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ. దీనివల్ల లాభం ఏంటి? ఒక మనిషికి లాభం ఏంటనుకోవచ్చు? ఫస్ట్ ఎటువంటి స్ట్రెస్లో దూరం అయిపోతుంది. దీంట్లో ప్రతి ఒక్కటి అంటే మేము ఎప్పుడైతే హీలింగ్ చేస్తామో మాకు బ్లాక్స్ ఏర్పడతాయి. ఓకే. చక్రాలలో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నది, ఆ బ్లాక్ కారణంగా ఏది ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తాం. అంటే ఇది మంత్లీ వారంకి ఒకసారి ఇట్లా ఏమైనా చేయించుకోవాలంటుందా? ఒకసారి చేయించుకుంటే చాలు బాడీ మొత్తం కూల్గా ప్రశాంతంగా అయిపోతుంది అనుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే యూ విల్ స్టార్ట్ డూయింగ్ ఓన్, అంటే మీరు చేసుకోవచ్చు ఓన్గా. ఓకే. దీనికి ఎవరు అవసరం లేదు, మళ్ళీ ఒక్కసారి ఇది శక్తిపాట్ లాగా. శక్తిపాట్ ఒకసారి శక్తిపాట్ తీసుకున్న తర్వాత మీరు సొంతగా మీ ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి సంబంధించి మనం ఆ విద్యలు ఈ విద్యలు ఏమైనా నేర్చుకునేట్టుంటాయా? లేదు. ఎటువంటి విద్య నేర్చుకోవాలి? ఇది ట్రాన్స్ఫర్మింగ్ ఆఫ్ ఎనర్జీ. ఇది కంప్లీట్గా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు దీనికి సంబంధించి యోగాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. యోగాలో కూడా కొన్ని భాగాలు ఉంటాయి. యోగాకి ఏమైనా రిలేటివ్ ఉంటుందా? ఇప్పుడు ఎవరైనా ఇన్స్టెంట్గా రిజల్ట్ కోరుకుంటారు. సంవత్సరాలు యోగా చేసిన దొరకని పీస్ ఇది 1 సిట్టింగ్లో అయిపోతుంది. సంవత్సరం చేసినటువంటి యోగా, సంవత్సరం 2 సంవత్సరాలు. యోగాకు దీనికి కంపారిజన్ లేదు. ఫస్ట్ థింగ్, ఓకే, యోగా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ. కేవలం ఎనర్జీ ట్రాన్స్ఫర్ తోని హీల్ చేసేస్తాం. ఓకే. సో ఇది ఇప్పుడు మనకి ఋషులు మునులు హిమాలయాల్లో తపస్సు చేస్తుంటారు, అక్కడ తపస్సు చేస్తుంటారు, అఘోరాలు తపస్సు చేస్తుంటారు అని చెప్పేసి అంటారు. సో దానికి దీనికి ఏమన్నా రిలేటివ్ ఉందా? అవి అన్ని విద్యలు. ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ముని, అఘోరాలు తపస్సు చేసిన అవన్నీ తాంత్రిక విద్యలు, వేదిక విద్యలు, సాధన మార్గం. ఓకే. ఇది హీలింగ్ మార్గం. ఇది కంప్లీట్ గా షట్చక్రాలను శుద్ధి చేసిన మార్గం. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర షట్చక్రాలు కూడా శుద్ధి అయిపోయినట్టు.
ఎవరి దగ్గర. ఇప్పుడు మీరు ఎవరికైతే See, చేశారు? ఇప్పుడు నేను చేసింది హీలింగ్ పద్ధతిలో వాళ్ళకి ఏదైతే ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చిందో ఆ ప్రాబ్లమ్ ని వాష్ మైండ్ స్ట్రెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టే డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. ఆ డిప్రెషన్ నుంచి విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ బయటికి పట్టుకొచ్చేస్తారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ జనంగాండ. ఓకే. బయట అసలు ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. డిప్రెషన్ వల్ల చాలా మంది అక్కడ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. సో డెఫినెట్ గా డిప్రెషన్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా డిప్రెషన్, ఒకసారి మిమ్మల్ని కలిస్తే పని అయిపోతుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ అటాక్ అయింది, ఓకే. ఎటువంటి సమస్యనైనా కూడా దీంతో శుద్ధి అయిపోతుంది. సో ఇప్పుడు చేతబడి అంటే ఆల్రెడీ చేశారు, దాని వల్ల బాధపడేటోళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే డెఫినెట్ గా మీరు తీసేస్తారు దాన్ని. బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు Positive energy మనము system. చేతబడిలో తీయాలంటే పెద్ద పెద్ద ముగ్గులు, లేకపోతే ఏదో బొమ్మనో, లేకపోతే అక్కడ అవి ఇక్కడ ఇవి రకరకాలుగా పెట్టుకొని ఉంటారు కదా. సో అవేం అవసరం లేదు దీనికి. దీనికి ఈ పద్ధతికి అవసరం. ఓకే. ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ బాడీ మీద ఇంపాక్ట్ అయినా ఓకే. ఇట్ విల్ రిమూవ్ అవుట్. పక్కా పక్క 100% ఫర్ షూర్. డౌటే లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఇద్దరు కొంచెం సమస్యలతో రావడం జరిగింది. Okay. వాళ్ళకి వాయిస్ తీసుకోండి, హౌ దే ఆర్ ఫీలింగ్, ఏ మనుషులు ఈ కండిషన్ లో వచ్చి. ముందే మీరు ఏమైనా స్క్రిప్ట్ అందుకోసమే మీ పనులు కూడా కూర్చోబెడతా అని చెప్పిన ఫస్ట్. ఐఎమ్ రెడీ టు డూ ఫర్ ఎనీ. డెఫినెట్ గా. Yeah. సో మొత్తానికి ఇప్పుడు దాకా అంటే వెనక బట్టలు కావచ్చు, వాళ్ళ శిష్యులు ప్రాబ్లం వల్ల వచ్చిందని అన్నారు. సో మరి ఏంటి ఆ ప్రాబ్లము, నిజంగా వాళ్ళకి ఆ విధంగా జరిగిందా అనేది వారు తెలుసుకుందాం. చెప్పరు నిజంగా అంటే మీరు కూర్చున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు అసలు ఏమైందో నాకు ఏం అర్థం కాలేదు. వెనకాలకి ఓకే. పడిపోయిన తర్వాత మళ్ళీ అంతే. కొద్దిసేపు తర్వాత నాకు బాడీ మొత్తం రిలీఫ్ అయింది. మొత్తానికి కొంచెం ఫ్రీనెస్ అనిపించింది. నాకు బాడీ మొత్తం ఫ్రీనెస్ అనిపించింది. నిజంగా డౌటే లేదు. డౌట్ లేదు దాంట్లో. మీకు కావాలంటే మీరు కూడా కూర్చోవచ్చు. నిజంగా స్ట్రెస్ వల్లనే వచ్చిందా మీరు? నేను స్ట్రెస్ వల్లనే వచ్చిన. ఫైనాన్షియల్ టెన్షన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండే. దట్స్ వై నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాకు పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది. అంటే ఎట్లా అనిపించింది ఆయన వచ్చి? ఫీలింగ్ నాకు కొంచెం లోపల మొత్తం ఫ్రీనెస్ అనిపించింది. నాకు బాడీ మొత్తం చాలా ఫ్రీగా అనిపించింది. నాకు అంటే తను అట్లా గుంజడం వెనకాలకి అది ఇది అన్నట్టు మీకేమన్నా నాకైతే నాకు అతను టచ్ చేసినట్టయితే నాకు ఎక్కడానో అనిపించలేదు. నాకు అనిపించలేదు టచ్ అయినట్టు. ఆటోమేటిక్ జరిగింది. సో ఈ వీడియో వేసుకోవచ్చా? మీరు వేసుకోవచ్చు, బట్ ఫేస్ అయితే బ్లండ్ చేసి వేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ పర్మిషన్ ఇచ్చింది. సో చెప్పండి, మీరు కూడా కూర్చోవడం అనేది జరిగింది కదా. సో జ్ఞాన్ కాండ ఎట్లా అనిపించింది, అంటే దీని గురించి ఏమన్నా తెలుసా? అంటే ఇంతకుముందు ఒకసారి యూట్యూబ్ లో చూశాను. ఓకే. అంటే ఆ కుండలి అనేది రియల్ గా ఏముంటది అనేది కొంచెం ఫైనాన్షియల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. అట్లనే ఇక్కడికి వచ్చినాను, కానీ అక్కడ కూర్చున్నా కానీ నాకు ఏం చేశాడో నాకే తెలియదు. ఓకే. ఎంత పడిపోయా, మొత్తానికి పడిపోయా. కానీ బాడీ మొత్తం చాలా రిలీఫ్ గా ఉంది. డెఫినెట్ గా. అంటే ఇంకా షట్ చక్రాలు అంటే 6 చక్రాలు కదా. అంటే అదే బాడీలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటి కూడా ఏదో ప్రజెంట్ కూడా ఇప్పటికి ఏదో నొక్కుతున్నా అన్నం. అంటే ఇక్కడ నుంచి అంటే ఈ బ్యాక్ నుంచి ఇటు ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇంకా కూడా. సో మొత్తానికి అయితే రిలీఫ్ గానే. సో మొత్తానికి అయితే వాళ్ళు వీడియో బ్లడ్ చేసుకుని వేసుకోమని చెప్పేసి అన్నారు. అండ్ నిజంగా వారికి అంటే ఇక్కడ వెన్నుపూస నుంచి కూడా తల వరకు ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. మొత్తానికి అయితే మాకు వచ్చినటువంటి మేము ఏదైతే ప్రాబ్లం కోసం అని వచ్చినామో అది కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే కూడా వారి దగ్గర అంటే కింద నెంబర్లు కూడా ఇస్తాం, వారికి కూడా కాల్ చేసి ఇది ఎంతవరకు నిజం ఏందనేది కూడా మీరు కూడా అప్రోచ్